పైగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు రక్షణలో యూనిటీ మాల్ నిర్మాణానికి 5.8 ఎకరాల భూమిపై అనేక నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు ప్రభావిత కుటుంబాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. గ్రామస్తులు భూమి హైదరాబాద్ టానరీస్కు చెందినదని, ఇది మహమ్మద్ ముంతాజ్ అలీ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని వాదిస్తున్నారు. మరోవైపు తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TLIDC ఆ గ్రామంలో 42 ఎకరాల భూమిని కలిగి ఉందని, అందులో కొంత భూమి ప్రస్తుతం కొన్ని కుటుంబాలు ఆక్రమించుకుని ఉన్నాయని దావా చేస్తోంది. TLIDC వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ ఆ సంస్థ భూమికి నిజమైన యజమాని అని మరియు అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు చట్టబద్ధమైన హక్కు లేదని చెప్పారు. మాల్ యజమానులు కోరినట్లుగా కూలిపోతున్న భవనాలను మాల్ నిర్మాణం కోసం తొలగించారని ఆయన వివరించారు. పునర్వారి నోటీసులు ఉన్నప్పటికీ కుటుంబాలు కూల్చివేతకు ముందు భూమిని ఖాళీ చేయలేదు. TLIDC 5.8 ఎకరాల భూమిని శేరిలింగంపల్లిలోని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ కు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించిందని, ఈ యూనిటీ మాల్ ప్రాజెక్టు ఖర్చు 200 కోట్ల రూపాయలు కంటే ఎక్కువగా ఉంటుందని నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, సీనియర్ బోక్రాట్ ఒకరు సుమారు 50 కోట్ల రూపాయలు మరియు మరో ప్రాంతంలో 1 ఎకరా స్థలం వంటి పరిహారం ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. కానీ కుటుంబం భూమి పాతకాలపు హక్కుల కారణంగా ఈ ఆఫర్ను తిరస్కరించింది. ప్రస్తుతం ఈ సమస్య న్యాయ విచారణలో ఉంది. భూమి సంబంధించి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది. భూరోజు ప్రతిపాదన చేసిన ఆరాట్ తమను బెదిరించి పిటిషన్ను ఉపసంహరించుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించినట్లు కుటుంబం ఆరోపిస్తోంది. ఆస్తి పెట్టిన నోటీసు లేకుండానే తెల్లవారుజామున వారి ఇళ్లు కూల్చివేసినట్లు నివాసితులు వాపోతున్నారు. తాము అవసరమైన అన్ని పత్రాలు కలిగి ఉన్నామని, చివరి కోర్టు నిర్ణయాన్ని ఎదురు చూస్తున్నామని వారు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ప్రకారం ఆ స్థలానికి హైదరాబాద్ టానరీస్ పట్టాదారు. దీనికి ప్రతిస్పందనగా బీసీ మరియు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL ప్రాంతాలలో అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించారు. ఈ ఆక్రమణలను గుర్తించేందుకు సహకరించే NGOలు మరియు సివిల్ సొసైటీ సంస్థలను ఆయన అభ్యర్థించారు. గ్రేటర్ హైదరాబాద్లో ఏద్రా ఆక్రమణ నిరోధక చర్యకు మద్దతు పెరుగుతోందని, ఇది ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా లక్ష్యం చేయబడలేదని ఆయన స్పష్టం చేశారు. మీ అభిప్రాయాన్ని మేము ఎంతో విలువగా భావిస్తున్నాము. మీ ఫీడ్బ్యాక్ మా కంటెంట్ను మెరుగుపరుస్తుంది. పిన్వెస్ట్ టీవీ వీక్షించినందుకు ధన్యవాదాలు.